పింఛన్ లబ్ధిదారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడు అందిన తాజా శుభార్త, రేపటికి సంబంధించిన ఏదైతే ఈ పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అనేది ఉందో మనకైతే ఇప్పుడే రావడం అయితే జరిగింది. సో రేపు మాత్రం కొన్ని జిల్లాల వరకు దాదాపుగా 1 నుండి 20 జిల్లాల వరకు అయితే ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారు. సో అవి ఏ జిల్లాలు అనేది తెలుసుకోవడానికి ఈ వీడియోనైతే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో అంతేకాకుండా మన ఛానల్ని అయితే ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్లు అనేవి పంపిణీ చేస్తున్నారు. ఈ కొత్త పింఛన్లు అనగా మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి మనకు అమలు చేస్తూ ఉత్తర్వులు అనేది జారీ చేయడం అయితే జరిగింది. సో ఈ కొత్త పింఛన్లు అనగా మనకైతే 2016 రూపాయలను 4016 రూపాయలు చేస్తూ, మరి 3016 రూపాయలను 6016 రూపాయలు ఈ కొత్త పింఛన్ల కింద అమరుస్తూ మనకైతే ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. సో ఇదే విధంగా ఎవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు ఎవరెవరైతే అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తున్నారు. సో ఇంకా అర్హత కలిగి ఉండి ఇంకా ఎవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు వస్తలేవో వారి గురించి కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో రాని వారిని గురించి కూడా ఎవరెవరైతే రాని వారు ఉన్నారో ఆ రాని వారికి కూడా ఏవైతే తదుపరి అప్డేట్స్ అనేవి ఉన్నాయో ఆ అప్డేట్స్ అనేది ఎన్పిఐసి లింక్ మరియు కేవైసీ అప్డేట్ అనేది వేయించుకుంటే వారికి కూడా త్వరగానే ఈ పింఛన్ డబ్బులు అనేవి వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో రాని వారు ఎవరెవరైతే ఈ వీడియోని అయితే చూస్తున్నారో త్వరగా మీరైతే ఈ అప్డేట్స్ అనేవి వేయించుకుంటే మీకు కూడా త్వరగా ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఈ పింఛన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ 4016 రూపాయలు మరియు 6016 రూపాయలు ఈ పింఛన్ డబ్బుల ద్వారా ఎంతోమంది ప్రజలైతే ఎంతో జీవనదానం కొనసాగిస్తున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఈ ఆసరా పింఛన్లు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అది అలాగా ఉంటే ఈ పాత పింఛన్ డబ్బుల కాలంలో కూడా చాలామందికి అయితే ఈ పింఛన్ డబ్బులు ఏవైతే పాత పింఛన్ డబ్బులు అవి కూడా కట్ కావడం అయితే జరిగింది. సో ఆ కట్ అయిన వారు ఎంతమంది అయితే ఉన్నారో ఎవరెవరికైతే ఆ పింఛన్ డబ్బులు అనేవి కట్ అయ్యాయో ఆ కట్ అయిన వారిని ఉద్దేశించుకొని కూడా వారికి ఈ కొత్త పింఛన్ డబ్బుల రూపంలోనైతే ఈ పింఛన్ డబ్బులు ఏవైతే కొత్త పింఛన్ డబ్బులు ఉన్నాయో వాటి రూపంలో వారికైతే పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఆ రాని వారిలో కూడా చాలామంది అయితే అప్డేట్స్ అనేవి చేయించుకోవాలన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అది అలాగా ఉంటే రేపు పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, వరంగల్, ఖమ్మం, కొమురంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, రంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ ఇలాగా కొన్ని జిల్లాల వరకు అయితే రేపు ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తున్నారు. సో ఈ జిల్లాలలో ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ పింఛన్ డబ్బులు అయితే తీసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.